హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు 24 ఆగస్ట్ 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తాను. సో ముందుగా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి పరిశీలన చేద్దాం. సో ముందుగా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి వీటిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాటిలో మీరు సమాధానం అయితే గుర్తించండి. సో మిస్టేక్ అయినా పర్వాలేదు, సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, బ్రిటన్ వలసవాదుల్లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది? ఓకే, బ్రిటన్ వలసవాదుల్లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది? ఆప్షన్ ఏ 1, B 3, C 4, D 8. సో ఆన్సర్ ని మీరు గెస్ చేయండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకు 3 అండి. ఓకే, బ్రిటన్ వలసవాదుల్లో భారత్ కు థర్డ్ ప్లేస్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఓకే, సో తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్, శిఖర్ ధావన్. సో ఆన్సర్ ని మీరు గెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ అండి. ఓకేనా, మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చి విరాట్ కోహ్లీకి అయితే వచ్చింది. యాక్చువల్గా ఇంతకు ముందు స్మిత్కి అయితే ఉండింది. స్మిత్ని వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ నెంబర్ 1 ర్యాంక్ అయితే దక్కించుకున్నారు. తర్వాత నెక్స్ట్ మనకు ఏ దేశ శాస్త్రవేత్త పేగు వ్యాధికి కారణాలు కనుగొన్నారు? అమెరికా, చైనా, రష్యా, జపాన్. సరైన సమాధానం గుర్తించండి. ఆన్సర్ అమెరికా అండి. ఓకేనా, తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జంక్ ఫుడ్ విక్రయాలను ఎక్కడ నిషేధం విధించింది? ఉన్నత విశ్వవిద్యాలయాలు, ఓకే, హోటళ్లు, సినిమా హాళ్ళు, ఏది కాదు. యూజీసీ మనకు కొన్ని ప్లేసెస్లో ఈ యొక్క జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బంద్ అయితే చేసింది. సో అవి మనకు ఎక్కడ అనమాట అంటే నిషేధాన్ని విధించింది. ఆ యొక్క ప్లేస్ ఏంటని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఉన్నత విశ్వవిద్యాలయాల, హోటల్, సినిమా హాల్, లేదంటే ఏది కాదా అనేది మీరు గుర్తించాలి. సో టైం అనేది స్టార్ట్ అయింది. ఆన్సర్ వచ్చేటప్పటికి ఉన్నత విశ్వవిద్యాలయాలు. ఓకేనా, తర్వాత మనకు ఈ క్రింది వారిలో ఏ భారత క్రీడాకారిణి T20 క్రికెట్ కు వీడ్కోలు అనేది పలికింది? ఓకే, ఈ క్రింది వారిలో ఏ క్రీడాకారిణి T20 క్రికెట్ కు వీడ్కోలు అనేది పలికింది? జాన్సన్, విమలా రాయ్, జులన్ గోస్వామి, ఎవరు కాదు. ఓకే, ఆన్సర్ మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేటప్పటికి జులన్ గోస్వామి. ఓకేనా, జులన్ గోస్వామి T20 క్రికెట్ కు వీడ్కోలు అనేది పలికారు. ఓకే, సో తర్వాత మనకు ఆసియా క్రీడలకు సంబంధించిన అప్డేట్స్ పరిశీలన చేద్దాం. సో ఆసియా క్రీడ 2018లోకి మనకు అప్డేట్స్ చూసినట్లయితే, సో షూటింగ్ డబుల్ ట్రాప్ లో 15 ఏళ్ల సాబిల్ విహాన్కి అయితే రస్త పథకం అనేది లభించింది. ఆసియా క్రీడల్లో పథకం సాధించిన అతిపిన్న భారత క్రీడాకారునిగా ఇతనైతే రికార్డు అనేది సృష్టించాడు. ఓకేనా, సో ఈ యొక్క 15 ఏళ్ల సాబిల్ విహాన్ నేమ్ గుర్తుంచుకోండి. తర్వాత మనకు అతను సాధించిన పథకం ఏంటంటే రస్తా అనమాట. అండ్ అంతేకాకుండా టెన్నిస్ లో అంకిత రైనాకు కాంస్యం అనేది లభించింది. సో ఈమెకు కూడా రికార్డ్ అనేది ఉంది. సానియా మీర్జా తర్వాత ఆసియా క్రీడల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఇలాగ పథకం సాధించిన ఘనత అంకితకి చెందుతుంది అనమాట. అంకిత రైనాకు మనకు కాంస్యం అనేది లభించింది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కబడ్డీ రారాజుగా ఉన్న భారత్ కు షాక్ అనేది తగిలింది. వరుసగా 7 సార్లు స్వర్ణం సాధించిన భారత్ జట్టుకు ఈసారి కాంస్యం మాత్రమే లభించడందే మనకు జరిగింది. సో ముందుగా ఈ యొక్క పట్టిక పరిశీలన చేసినట్లయితే మనకు నెంబర్ 1 స్థానంలో, ఓకే, నెంబర్ 1 స్థానంలో చైనా అయితే ఉంది. సెకండ్ జపాన్ అయితే ఉంది. సో 10th ప్లేస్ లో మనకు అంటే ఈ రోజుకి 10th ప్లేస్ లో భారత్ అయితే ఉంది. 4 స్వర్ణాలు, 4 రస్తాలు, 10 కాంస్యాలతో 18 పథకాలను అయితే ఇప్పటి వరకు కూడా మనకు భారత్ అనేది సాధించింది. ఓకే, తర్వాత మనకు అంతరిక్షంలో ఉన్న అనుభూతిని ఇచ్చే సెల్ఫీలు తీసుకోవడానికి నాసా సెల్ఫీస్ అనే యాప్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆగస్టు 23 ప్రారంభించింది. స్పేస్ టెలిస్కోప్ ను ప్రయోగించి 15 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ యాప్ అయితే వీళ్ళైతే అభివృద్ధి చేశారు. ఓకే, ఐఫోన్ తో పాటు ఆండ్రాయిడ్ కు అందుబాటులో ఉన్న ఈ యాప్ లో గత 15 ఏళ్ల స్పీడ్ తీసిన అంతరిక్ష ఫోటోలను అయితే ఉంచారు.
నాసా సెల్ఫీస్తో పాటు వర్చువల్ రియాలిటీ యాప్ను కూడా నాసా అనేది మనకు అందుబాటులోకి తెచ్చింది. సో సందర్భం ఏమిటి అని అంటే మనకు స్పీజెస్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రయోగించి 15 ఏళ్ళు అయితే అవుతుందంట. సో అందువల్ల ఈ యొక్క 15 ఏళ్ళలో ఈ యొక్క స్పీజెస్ టెలిస్కోప్ అనేది ఏవైతే ఫోటోలు అనేది తీసిందో వాటితో మనకు సెల్ఫీస్ తీసుకున్న అనుభూతి వీళ్ళైతే కలిగించడానికి ఒక యాప్ అనేది వీళ్ళైతే లాంచ్ అనేది చేశారు నాసా వాళ్ళు. సో ఇక మీరు క్విక్ రివ్యూలో సింపుల్గా సమాచారం అనేది గుర్తుంచుకోవచ్చు. ఏమిటి అంటే నాసా అనేది మనకు సెల్ఫీస్ యాప్ అనేది ప్రారంభించింది ఆగస్టు 23న. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనేది మనకు వీళ్ళైతే లాంచ్ చేశారు. ఎందుకు అంటే అంతరిక్షంలో ఉన్న అనుభూతిని ఇచ్చే సెల్ఫీస్ అనేది తీసుకోవడానికి. ఓకేనా. సో తర్వాత మనకు ఆస్య క్రియల గురించి ఇంతకు ముందు మీ క్వశ్చన్స్ అనేది అడిగాను. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలా డౌన్లోడ్ చేసుకుంటే మీరు మరింత సమాచారం అనేది మీరు గమనించగలుగుతారు. సో తర్వాత మనకి ఏంటంటే ఇండస్ట్రీ ఛాంబర్ అసోచామ్ సెక్రటరీ జనరల్గా ఇండస్ట్రీ ఛాంబర్ అసోచామ్ సెక్రటరీ జనరల్గా యూకే వర్మను నియమిస్తూ ఆగస్టు 23న అసోచామ్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకేనా. సో ఇక్కడ మీరు సింపుల్గా క్విక్ రివ్యూలో సింపుల్గా చూడొచ్చు. ఏమిటి అంటే ఇండస్ట్రీ ఛాంబర్గా అసోచామ్ సెక్రటరీ జనరల్ నియామకం అనేది జరిగింది ఆగస్టు 23న. ఎవరిని చేశారంటే యూకే వర్మన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత మనకు ఆది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్ జైట్లీ అయితే మనకు ఆగస్టు 23న బాధ్యతలు చేపట్టారు. సో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నేపథ్యంలో ఏప్రిల్ నుంచి అయితే ఆయన విధులకు అయితే హాజరైతే అవ్వలేదు. సో దీంతో మనకి ఏంటంటే తాత్కాలికంగా ఆ యొక్క బాధ్యతలను రైల్వే బొగ్గు శాఖల మధ్య పీయూష్ గోయల్ అనేవారు ఈ యొక్క బాధ్యతలను అయితే ఇప్పటివరకు నిర్వహణ చేశారు. సో ఇప్పుడు మనకు ఈ యొక్క అరుణ్ జైట్లీ గారు ఈ యొక్క ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా మనకు మరలా ఈ యొక్క బాధ్యతలు అయితే చేపట్టడం అయితే జరిగింది. సో ఎందుకు అంటే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వలన అతనైతే మనకు ఈ యొక్క విధులకి అయితే హాజరైతే అవ్వలేదు. వీటిని మనకు పీయూష్ గోయల్ గారు అయితే ఇప్పటివరకు కూడా చూసుకున్నారు. ఇప్పుడు మనకు అరుణ్ జైట్లీ గారు అయితే ఈ యొక్క బాధ్యతలను అయితే స్వీకరించారు. ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే గుజరాత్లోని జూనాగఢ్లో నిర్మించిన గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న ప్రారంభించారు. అలాగే గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మనకు 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇల్లు కలిగి ఉండేలా చూడడమే తమ స్వప్నమని అన్నారు. మరోవైపు వల్సాద్ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే మనకు 586 కోట్ల ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఇక్కడ మనకు ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ యొక్క విలేజెస్ ఉన్నాయి కదా గుజరాత్లో వల్సాద్ జిల్లాలోని జుజ్వా అనే ప్రాంతం. అండ్ అంతేకాకుండా ఈ యొక్క సందర్భంలో చూడొచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకు సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశ కార్యక్రమం. ఓకే. ఈ యొక్క పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ ఆయన ఖర్చును కూడా మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. సింపుల్గా మీరు ఎక్కడెక్కడ ఏం జరిగిందని చూడొచ్చు. సో ఎక్కడ జరిగింది జూనాగఢ్ అంటే గుజరాత్లోని జూనాగఢ్లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే మరి వీరైతే లాంచ్ చేశారు ఆగస్టు 23న గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని అయితే వీళ్ళు ప్రారంభించారు. ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే ప్రముఖ జర్నలిస్ట్ రచయిత దౌత్యవేత్త పార్లమెంటరీ అయిన కుల్దీప్ నయ్యర్ గారు అయితే అనారోగ్యంతో ఢిల్లీలో మనకు కన్నుమూయడం జరిగింది. సో ఓకే. సో ఇతను చాలా ప్రముఖమైన వ్యక్తి. ఓకేనా. సో ఇతని యొక్క రచనలు అయితే పరిశీలన చేద్దాం. వితౌట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ రీటోల్డ్. అండ్ అంతేకాకుండా స్కూప్ ఇన్సైడ్ స్టోరీస్ ఫ్రమ్ పార్టిషన్ టు ద ప్రెజెంట్, డిస్టెంట్ నైబర్స్, ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్ వంటి పుస్తకాలను అయితే వీళ్ళైతే రాయడం జరిగింది. ప్రముఖంగా మనకు భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి వితౌట్ ఫియర్ అనే పుస్తకంలో కూడా రాశారు. ముఖ్యంగా ఇతని గురించి అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో మీరు ఇతని యొక్క రచనలు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 5,90,980 మంది బాలికలకు ఆగస్టు 24 నుంచి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు అనేది ఇవ్వబోతున్నారు. సో ఇక ముఖ్యమైన పాయింట్ ఇది. ఓకే. తెలంగాణకు సంబంధించి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు అయితే పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న వెల్లడించింది. ఓకేనా. సో సింపుల్గా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఆగస్టు 25 నుంచి హరిత పాఠశాల హరిత తెలంగాణ కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అయితే చేపట్టనుంది. ఓకేనా. ఆగస్టు 25 నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. సో క్విక్ రివ్యూలో పరిశీలన చేద్దాం.
బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ అనేది చేస్తున్నారు ఆగస్టు 24 నుంచి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. సో ఈ ఆగస్టు 25 నుంచి హరిత పాఠశాల హరిత తెలంగాణ అనే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు సమాచారం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలా మనకు ఈ యొక్క టాపిక్స్ అయితే మీకు కవర్ చేశాను, డేటా కూడా ఉంది. ఈ పీడిఎఫ్ ని మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇక పీడిఎఫ్ ని మీరు డౌన్ చేసుకుంటే చాలా సమాచారం అయితే మీరు పొందుతారు. సో టుమారో కూడా మంచి అప్డేట్స్ అనేవి ఈ రోజు సంబంధించి వచ్చినట్లయితే మరికొన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను, కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా రెడీ చేస్తాను. సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.